హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఐటీఐ మరియు డిప్లొమా అభ్యర్థులకి నోటిఫికేషన్ ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సూపర్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సెలెక్ట్ అభ్యర్థులకు వచ్చేసి 40,000 జీతంతో పాటుగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఈసీఐ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మహిళలు, పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అభ్యర్థులకు వచ్చేసి మన హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఐటీఐ డిప్లొమా అభ్యర్థులకి మంచి అవకాశం ద్వారా మంచి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ మరియు అలాగనే సూపర్వైజర్ అనేటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్తో, సూపర్వైజర్ వచ్చేసి డిప్లొమా క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. రెండు పోస్టులకు సంబంధించి కూడా వివిధ ట్రేడ్స్లో వివిధ బ్రాంచెస్ వారిగా కూడా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇక వీరికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ మరియు క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. సో ప్రతి పోస్టుకు సంబంధించి కూడా మీకున్నటువంటి ట్రేడ్ లేదా బ్రాంచ్కి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా సిఎన్సి మెషిన్ ఆపరేటర్కి సంబంధించి భర్తీ చేస్తున్నారు కాబట్టి ఆ రిలవెంట్ ఫీల్డ్లో కూడా 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ భర్తీ చేస్తున్న టెక్నీషియన్స్ వారీగా, సూపర్వైజర్ వారీగా కూడా మీ యొక్క బ్రాంచ్ లేదా ట్రేడ్స్లో వేకెన్సీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా పక్కనే వేకెన్సీస్, వాడు బ్రాంచ్ లేదా ట్రేడ్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక వీరికి కావాల్సి క్లియర్గా చూసినట్లయితే టెక్నీషియన్ వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్తో, సూపర్వైజర్ వచ్చేసి డిప్లొమా క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. 2 రకాల ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా అట్లీస్ట్ 60% అగ్రిగేట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 4 సంవత్సరాల కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటి సంవత్సరం సంబంధించి ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో టెక్నీషియన్ క్యాండిడేట్స్ వారికి వచ్చేసి మొదటి సంవత్సరంలో వచ్చేసి 1 నెలకి 30,000 రూపాయలు, 2 సంవత్సరంలో 32,000 రూపాయలు, 3 సంవత్సరం 34,000 రూపాయలు, 4 సంవత్సరం 36,000 రూపాయలకు వచ్చేసి 1 నెలకి శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సూపర్వైజర్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి 1 నెలకి స్టార్టింగ్ శాలరీ మొదటి సంవత్సరంలో 35,000 రూపాయలు, 2 సంవత్సరం 37,000 రూపాయలు, 3 సంవత్సరం 39,000 రూపాయలు, 4 సంవత్సరంలో 41,000 రూపాయల చొప్పున కూడా శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. 3 years వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి, 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ ద్వారా ఇక్కడ చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళి అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ వచ్చేసి 6/1/2026 నుంచి 20/1/2026 వరకు కూడా, ఈ నెల 6వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ అప్లై చేసుకొని మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఒక పోస్ట్కి వచ్చేసి 4 చొప్పున 1:4 చొప్పున అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. రిటర్న్ టెస్ట్, ఈ యొక్క రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే మీకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 20 మార్క్స్ తీసుకుంటారు. అలాగే రిటర్న్ టెస్ట్ వచ్చేసి 40 మార్క్స్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ లేదా ప్లస్ వైవాకి సంబంధించి కూడా 40 మార్క్స్ కేటాయించినమాట. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు వచ్చేసి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కూడా మనకు వచ్చేసి హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నట్టు కూడా క్లియర్గా తెలియజేస్తారు. సెలెక్ట్ అభ్యర్థులు వచ్చేసి కూడా హైదరాబాద్లోనే జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఈసీఐఎల్ నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. సెలెక్ట్ అభ్యర్థులు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మరి అటువంటి ఈసీఐఎల్ సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి మంచి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు రిలవెంట్ ఫీల్డ్లో మీకు కనుక ఆల్రెడీ అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది కూడా ఒక సంవత్సరానికి ఒక ఎక్స్పీరియన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. సో వీరికి కావాల్సినటువంటి అభ్యర్థులు వచ్చేసి
ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కావాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. 4 years కాలానికి యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అభ్యర్థులు వచ్చేసి హైదరాబాద్లో జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయాలి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.